మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ సీఎం చంద్రబాబు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదయిర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశకు చేరుకున్న 25,256 కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 25 పరిశ్రమలను కూడా ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రెండో దశ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో భాగంగా ఈ రోజు 329 ఎకరాల్లో విస్తరించి ఉన్న 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే మరో 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్, నీళ్లు, రహదారుల వంటి అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇక కేవలం ఆలోచనతో వస్తే చాలు, సులభంగా పారిశ్రామిక యూనిట్ పెట్టొచ్చు అని ఆయన భరోసా ఇచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించడం నేటి ఆధునిక విధానమని, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కాంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్లు ఈ దిశగా ముందడుగు వేయడం సంతోషకరమని అన్నారు. ఇది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. దానికి చిరునామాగా రామ్మోహన్ రావు గారు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళని, వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు. దానికి స్థాన పెట్టడం నా బాధ్యత, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, అది నా ధ్యేయం. రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ, కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ గారు, వెల్ డన్, చాలా బాగా చేశావు. నీలాంటి వాళ్ళందరూ 10 మందిని మోటివేట్ చేయాలి, స్ఫూర్తినివ్వాలి. కంగ్రాట్స్. నేను ఏదైతే బయోఫ్యూయల్ మాట్లాడాడు, ఇటీవల కాలంలో కొత్త పాలసీ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి వెల్త్ తయారు చేయాలి, సంపదను సృష్టించాలి. అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్ గా ఉంటే ఆ గడ్డి నుంచి బయోఫ్యూయల్ తీస్తున్నారు.